హౌ డిడ్ యూ లైక్ ద ఫిల్మ్? ఊపిరి ఆడియన్స్గా, ఓకే, మీరు నాగార్జున గారు మీకు తెలియదు, ఈజ్ నాట్ యువర్ ఫ్యామిలీ మెంబర్, అసలు కానే కాదు. సో అలా మీకు సినిమా ఎలా అనిపించింది? నేను నిజంగా ఇంటచబుల్ సినిమా నేను కావాలనే చూడలేదండి. నాకు లాస్ట్ 2 ఇయర్స్లో ఏమైనా DVD ఇస్తే కూడా నేను చూడను. నేను ఊపిరి డైరెక్ట్గా చూడాలి. చూసిన ఫస్ట్ డే చూశాను. నిజంగా చాలా చాలా నచ్చింది. అందరికీ మెసేజ్ చేశాను. ఐ కంగ్రాచులేటెడ్ ఎవ్రీవన్. నిజంగా ఈ మధ్యకాలంలో ఫెంటాస్టిక్ మూవీ. చేయడానికి ముందు గట్స్ కావాలి. చిన్మామ్కైనా, వంశీ గారికైనా, PVP గారికైనా ఈ సినిమా అటెంప్ట్ చేయడం చాలా గట్స్ కావాలి. అండ్ నేను సినిమా చూసినప్పుడు చాలా చోట్ల కంట్లో నీళ్ళు తిరిగినాయి. లాస్ట్లో మాత్రం పక్కన ఎవరో తెలియని వాళ్ళు ఉన్నారు. కంట్లో నీళ్ళు తిరిగితే ఓకే, ఇలా ఇక్కడ దాకా మొత్తం కారిపోతున్నాయి. హ్యాండ్ కర్చీఫ్ లేదు. ఇంకా సర్లే, ఎవరు చూస్తే చూసారని ఇంకా తుడుచుకుంటానే ఉన్నాను. అరే ఆ ఎమోషన్ అండ్ ఏడుపు వచ్చే లోపల మళ్ళీ నవ్వు వచ్చేస్తుంది. సో ఇలాంటి సినిమా ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. అండ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఒక నిన్నే గీతాంజలి, శివ, నిన్నే పెళ్ళాడతా, అన్నమయ్య, తర్వాత సోగ్గాడ్ చిన్న ఇలాంటి సినిమా తర్వాత ఇలాంటి సినిమా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నిజంగా చేయటం హ్యాట్స్ ఆఫ్ చిన్నమామ. బికాజ్ చాలామంది చేయాలనుకుంటారు కానీ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం జంకుతారు. కానీ చిన్నమామ అనుకుంటే చేసేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ మనం అనుకుంటాం, ఒక సోగ్గాడ్ చిన్న వచ్చింది, ఊపిరి వచ్చింది, ఒక యాక్షన్ సినిమా ఏం ఉండొచ్చు అని. అందరినీ సర్ప్రైజ్ చేసి మళ్ళీ హాతీరామ్ చేస్తున్నారు. సో అంత వర్స్టైల్ యాక్టర్ మనకి చాలా చాలా తక్కువ ఇండియాలోనే. సో వెరీ ప్రౌడ్. అండ్ వంశీ గారు చాలా కమర్షియల్ సినిమాలు, సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. నిజంగా నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఆయన కూడా రీఇన్వెంట్ చేసుకున్నాను సర్ప్రైజ్ అయ్యారని చెప్పి. ఎందుకంటే చాలా కష్టం ఇలాంటి సినిమా తీయటం. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ఆ టైప్ కాదు, ఇలా కూడా తీయగలను. ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందో తెలీదు. వీఆర్ ఆల్ వెయిటింగ్. అండ్ PVP గారు నిజంగా ఈ సినిమా తీయటం మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీరు ఎంత సినిమాని నమ్మి తీశారో. అగైన్ యూ నీడ్ గట్స్ టు మేక్ అ మూవీ లైక్ దిస్. అండ్ కావాలని ఫోర్స్డ్గా ఎక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ యాడ్ చేయకుండా ఏది అవసరమో అంతే తీసి, కానీ చాలా చాలా లావిష్గా తీశారు. ఒక బిలియనర్ క్యారెక్టర్ సినిమా తీయాలంటే ఆ సినిమా కూడా అలాగే ఉండాలి. నిజంగా అలా ఉంది, నమ్మేటట్టుంది. అండ్ ద హోల్ టీమ్, ఫోటోగ్రఫీ ఫెంటాస్టిక్గా ఉంది. PS వినోద్ గారు, మ్యూజిక్, ఎవ్రీథింగ్. ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. సినిమాలో సీతారామ శాస్త్రి గారు ఉన్నారు. ఫెంటాస్టిక్ సాంగ్స్. సో ఇంకా ఎక్కువ మాట్లాడను, కానీ సినిమా నాకు తెలుసు మీ అందరినీ హార్ట్ టచ్ చేసిందని, అందుకే ఇవాళ మనం ఇక్కడ ఉన్నాం. సో కంగ్రాచులేషన్ టు ద హోల్ టీమ్ అగైన్. సుశాంత్, ఎలాగైతే ఆ సినిమాలోని